హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే ఇదివరకు రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇదివరకు ఒక వీడియో అయితే చేశాను. ఓకే, అయితే స్టూడెంట్స్, ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఓకేనా, ఈ నెల 25వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇది ఆన్లైన్లో ఏ విధంగా మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాలనేది నేను మీకు ఒక డెమో అయితే చూపిస్తాను. ఓకే, అయితే స్టూడెంట్స్, ఆన్లైన్లో మీరు ఏదైతే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయబోతున్నారో మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్స్లో ఉన్నటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉందో ఇదైతే మీరు పే చేసుకోవాలి. ఓకే, సో స్ట్రీమ్ వైజ్గా చూసుకుంటే స్ట్రీమ్ ఇంజనీరింగ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళేమో 500 రూపాయలు పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళేమో 900 రూపాయలు అయితే పే చేయాలి. ఓకేనా, సో ఇంజనీరింగ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళు 500 రూపాయలు, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు 900 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ఓకేనా, సో అలానే స్టూడెంట్స్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో మీరు ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళేమో 500 రూపాయలు పే చేసుకోవాలి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు 900 రూపీస్ 900 రూపాయలు అయితే పే చేసుకోవాలి. ఓకేనా, అలానే ఈ బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో మీరైతే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు 1000 రూపీస్ పే చేసుకోవాలి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళేమో 1800 రూపాయలు అయితే పే చేసుకోవాలి. ఓకే, సో స్టూడెంట్స్, ఇది మనకు రిజిస్ట్రేషన్ ఫీ స్ట్రక్చర్ అయితే. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇప్పుడు ఈ ఏదైతే ఫీ ఉందో ఈ ఫీ అయితే మీరు పే చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇది రిజిస్ట్రేషన్ ఫీ స్ట్రక్చర్ అయితే. ఓకే, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్.